హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటల్ మనీ స్పేస్. ఐఎమ్ రాజ్ నికేత్. ఫ్రెండ్స్, మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాం కదా, హౌ టు క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఫ్రీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో. ఆ ప్లేలిస్ట్లో ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే ఈ ప్లేలిస్ట్ నేను ఐ కార్డ్స్లో వదిలేస్తాను. ఆ కార్డ్స్లో మీరు చెక్ చేయొచ్చు, లేదా ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను. ఫస్ట్ మీరు ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ 2 వీడియోస్లో ఏంటంటే, ఫస్ట్ వీడియోలో మనం ఫ్రీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. తర్వాత ఆ ఫ్రీ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి HTTPS ఈ ఫ్రీ సెక్యూర్ సింబల్ని ఎలా యాడ్ చేయాలో చూసాం. ఈ వీడియోలో వచ్చేసి ఆ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని కస్టమైజ్ చేయటం ఎలానో చూద్దాం. సో వితౌట్ గెటింగ్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు వీడియోస్ చూసేటప్పుడు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు మన డిజిటల్ మనీ స్పేస్ ఫారంలోకి వచ్చేసి జస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ చేస్తే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డైలీ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఆన్లైన్ వస్తాను, కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ ఫారంలో పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను, సో దట్ మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఫ్రెండ్స్, మన వెబ్సైట్ కస్టమైజేషన్లో ఫస్ట్ వచ్చేసి థీమ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మన వెబ్సైట్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలంటే జస్ట్ మీ URL పక్కన / ఇచ్చి WP admin అని టైప్ చేయండి. WP admin అని టైప్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతారు. మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అపియరెన్స్లో థీమ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసినాక ఇలా చాలా థీమ్స్, ఫ్రీ వర్డ్ప్రెస్ థీమ్స్ ఉంటాయి. మీరు ఇందులో ఏ థీమ్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మీరు థీమ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ థీమ్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. మొబైల్ ఫ్రెండ్లీ ఎలా చెక్ చేయాలనేది చెప్తాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి థీమ్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. ఫస్ట్ మనం మొబైల్ ఫ్రెండ్లీ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసిన థీమ్ మొబైల్ ఫ్రెండ్లీయో కాదో తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఆ థీమ్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ క్లిక్ చేయండి. యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత మీ థీమ్ అనేది వెబ్సైట్కి యాక్టివేట్ అవుతుంది. జస్ట్ మీ వెబ్సైట్ URLని కాపీ చేసి మీరు గూగుల్లోకి వెళ్ళి మొబైల్ ఫ్రెండ్లీ టెస్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే search.google.com అని ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. అది క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మీ URL ప్లేస్ చేయండి, టెస్ట్ URL క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు పేజ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అని ఉంది. ఇలా పేజ్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ అని వస్తే మాత్రమే మీరు ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సెలెక్ట్ చేసుకోవద్దు. మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే, ఒకటి మీ యూజర్స్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది మొబైల్లో వ్యూ చేసే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి SEOకి మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన వెబ్సైట్కి టైటిల్ అండ్ లోగో ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మీరు టైటిల్ ఇవ్వాలంటే మీ వెబ్సైట్కి ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. నేమ్లిక్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జస్ట్ మీకు ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జస్ట్ మీ వెబ్సైట్ ఒక కీవర్డ్ ఎంటర్ చేస్తే, కీవర్డ్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీ వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించింది అయితే డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేయండి. జనరేట్ క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. ఆ నేమ్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు DMS మార్కెటర్ అని ఉంది కాబట్టి నేను దాంతో కంటిన్యూ అయిపోతాను. వన్స్ మీరు నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సైట్ టైటిల్ అని ఉంది కదా, అక్కడ జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ ఇవ్వండి. నేను DMS మార్కెటర్ అని ఇస్తాను. మీరు ట్యాగ్ లైన్ దగ్గర ఏదైనా రాయొచ్చు, లేకపోతే జస్ట్ ఎంటీగా వదిలేయచ్చు. ఇక్కడ కిందకు వచ్చేసి జస్ట్ సేవ్ క్లిక్ చేయండి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మన నేమ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ DMS మార్కెటర్ అని చెప్పి మన వెబ్సైట్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా టైటిల్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వెబ్సైట్కి లోగో ఇవ్వాలి. లోగో ఎలా ఇవ్వాలంటే జస్ట్ ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ హెడర్లోకి వెళ్ళండి, చేంజ్ లోగో క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లోగో యాడ్ చేయాలి. నేను లోగో యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు లోగో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ కంపల్సరీగా మర్చిపోకుండా మీ వెబ్సైట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేను DMS మార్కెటింగ్ అని ఇస్తాను. DMS మార్కెటింగ్ అని ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అండ్ క్రాప్ క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ మీ ఇమేజ్ ఎంత కావాలో అంత మీరు ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు మీ కర్సర్తో, మౌస్ కర్సర్తో ఎంత కావాలో అంత జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్రాప్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా మనం
ఇక్కడ అప్లోడ్ చేసాం. జస్ట్ పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మొత్తం వెబ్సైట్ చేంజ్ అయిపోయిందని చెప్పి కంగారు పడకండి. నేను వెబ్సైట్ మళ్ళీ ఎలా కస్టమైజ్ చేయాలో నీట్గా చూపిస్తాను. ఇక్కడ మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి మెనూ బార్ వచ్చేసింది. మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వచ్చేసి లోగో కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ జనరల్గా నేమ్ చేంజ్ అయింది కాబట్టి జస్ట్ ఇక్కడ కస్టమైజ్లోకి వచ్చి ఇందాక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి నేమ్ చేంజింగ్ ఆప్షన్ ఉంది, అక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందాక లోగో సెక్షన్లో మనకి ఇక్కడ నేమ్ ఎలా చేంజ్ చేయాలన్న ఆప్షన్ ఉంది కదా, అక్కడ జస్ట్ మీరు డిఎంఎస్ మార్కెటర్, నా కేసులో డిఎంఎస్ మార్కెటర్, మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. మళ్ళీ పబ్లిష్ క్లిక్ చేయండి. వన్స్ సక్సెస్ఫుల్గా పబ్లిష్ అయిన తర్వాత ఇంటూ మార్క్ అని ఉంది కదా, ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీరు నేమ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ చేశారు. నెక్స్ట్ మనం మన వెబ్సైట్కి ఇంపార్టెంట్గా యాడ్ చేయాల్సింది టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్, ఇంకా ప్రైవసీ పాలసీ. అది మన వెబ్సైట్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఫస్ట్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. సేమ్ మళ్ళీ wp-admin. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేజెస్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రైవసీ పాలసీ అని 2 పేజెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ క్రియేట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ టైటిల్ ఇవ్వండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఇవ్వండి. ఫ్రెండ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చిన తర్వాత మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు న్యూ ట్యాబ్లోకి వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్ అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లో. మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేటర్.com అని. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. డిఎంఎస్ మార్కెటర్ కాబట్టి డిఎంఎస్ మార్కెటర్ అని ఇస్తున్నాను నేను. మీ వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. సేమ్ మళ్ళీ మీ వెబ్సైట్ నేమ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్, ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ చూస్తే ఇది మీ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇదంతా కాపీ చేయకూడదు, ఇదంతా మన బ్యాక్ ఎండ్ డాష్ బోర్డ్. జస్ట్ ఇది మాత్రమే పబ్లిక్ యూఆర్ఎల్. అది కాపీ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీలోకి వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. జనరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే సక్సెస్ఫుల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ కాపీ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, అది క్లిక్ చేసి కస్టమ్ HTML అని సెర్చ్ చేయండి. కస్టమ్ HTML అని సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక బాక్స్లో వస్తుంది. అక్కడ మీరు కాపీ చేసింది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు పబ్లిష్ క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ అయిపోతే ఇక్కడ వ్యూ పేజ్ అని ఉంటుంది, అక్కడ వ్యూ పేజ్ క్లిక్ చేయండి. వ్యూ పేజ్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సక్సెస్ఫుల్గా మనం మన వెబ్సైట్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసాం. మీరు చూసినట్లయితే ఇది మన వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు చూసినట్లయితే నా వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ అబౌట్ సెక్షన్ ఇలా మెనూ ఉంది కదా, ఆ మెనూ ఎలా ఎడిట్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ అబౌట్ సెక్షన్లో నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఉంది, అలా ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను నేను. జస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేయడానికి సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లానే యాడ్ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ పాలసీ అని ఇవ్వండి. ఇప్పుడు మనం ప్రైవసీ పాలసీ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ప్రైవసీ పాలసీ జనరేటర్ అని చెప్పి క్లిక్ చేయండి. మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రైవసీ పాలసీ జనరేటర్.info అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇందాక మనం ఎంటర్ చేసినట్టే మన వెబ్సైట్ నేమ్, మన వెబ్సైట్ యూఆర్ఎల్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డూ యూ యూస్ కుకీస్ ఆన్ యువర్ వెబ్సైట్ అని ఉంటుంది, మనం ఎస్ క్లిక్ చేయాలి. డూ యూ షో అడ్వర్టైజింగ్ త్రూ గూగుల్ యాడ్సెన్స్ ఆన్ యువర్ వెబ్సైట్ అంటే ఫ్యూచర్లో మనం యాడ్స్ కంపల్సరీగా ప్లే చేస్తాం కాబట్టి ఎస్ క్లిక్ చేయండి. డూ యూ షో అడ్వర్టైజింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఎక్సెప్ట్ గూగుల్ అంటుంది, ప్రస్తుతానికి నో క్లిక్ చేయండి. ఒకవేళ వేరే గూగుల్ కాకుండా వేరే వాటి నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ప్లే చేయాలంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేసి మీరు నెక్స్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి జనరేట్ మై ప్రైవసీ పాలసీ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే మన ప్రైవసీ పాలసీ క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఇందాకట్లాగే సేమ్ కాపీ టెక్స్ట్ టు క్లిప్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి సేమ్ కస్టమ్ HTML యాడ్ చేయండి. ఇక్కడ కాపీ చేసింది పేస్ట్ చేయండి. ప్రివ్యూ క్లిక్ చేయండి. మీకు ఒకవేళ చెక్ చేయాలంటే ఎలా ఉందని సరిపోతుంది. ప్రివ్యూ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. నేను HTMLలో ఉంచేసి పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ అయిపోయింది. మళ్ళీ వ్యూ పేజ్ క్లిక్ చేద్దాం.
ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 ప్రైవసీ పాలసీ లాగా కనిపిస్తుంది. ప్రైవసీ పాలసీ ఫర్ డిఎంఎస్ మార్కెటర్ అలా ఉంది కదా. ఇందాక మన టర్మ్స్ పేజ్కి కూడా సేమ్ అలానే వచ్చింది. అది ఒకసారి తీసేయటం ఎలానో చూద్దాం. మీరు మళ్ళీ మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్లో మీరు కస్టమ్ HTML పేస్ట్ చేశారు కదా, అక్కడ టాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ H1 అని చెప్పి కనిపిస్తుంది చూడండి. ఇది జస్ట్ మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో పిఎన్ అంటే HTMLలో పారాగ్రాఫ్ అని అర్థం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ పైకి తీసుకొచ్చి అప్డేట్ క్లిక్ చేయండి. అప్డేట్ క్లిక్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేస్తే మనకి అది పోతుంది. ఒకే ప్రైవసీ పాలసీ ఉంటుంది మీరు చూసినట్లయితే. సేమ్ అదే మనం టర్మ్స్ పేజ్కి కూడా చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చి ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే టాప్లోకి వస్తే ఇక్కడ H2 ఉంది. ఏదైనా H1 అయినా H2 అయినా, H అంటే హెడ్డింగ్ అని అర్థం. జస్ట్ ఇది తీసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే కింద పారాగ్రాఫ్ ట్యాగ్ని పైకి తీసుకొచ్చి అప్డేట్ క్లిక్ చేయండి. మీరు అప్డేట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీ పేజ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ పేజ్ క్లిక్ చేస్తే మీరు పేజ్ అనేది ఎలా ఉందో చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. నెక్స్ట్ మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ప్రైవసీ పాలసీని టాప్ ఇక్కడ మెనూ బార్లో ఎలా పెట్టాలో చూద్దాం. దానికోసం మీరు జస్ట్ ఏంటంటే మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అపియరెన్స్లో మెనూస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. మెనూస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు మనం మెనూస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ మనం ఇవన్నీ తీసేద్దాం. మనకి ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్గా అవసరం లేదు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ, బ్లాగ్, అబౌట్ ఇవన్నీ ఉంచుదాం. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది ఏంటి, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ కాబట్టి యాడ్ చేసి యాడ్ టు మెనూ అని క్లిక్ చేయండి. మీరు చూసినట్లయితే ఆ 2 ఇక్కడ యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఏం లేదు, ఇక్కడ కిందకు వచ్చి సేవ్ మెనూ క్లిక్ చేయండి. మీరు సేవ్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే మనకి అది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి టాప్ మెనూలో ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, వాటి మీద క్లిక్ చేస్తే మనం ఆ పేజ్కి వెళ్ళిపోతాం. మీరు చూడొచ్చు ప్రైవసీ పాలసీ అని. సేమ్ అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అలానే వర్క్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేస్తే మీరు ఆ పేజ్కి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ చెప్పి ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ కస్టమైజేషన్ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి పర్మాలింక్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చాలా కామన్ సెట్టింగ్స్ చాలా ఉంటాయి. ప్లెయిన్, డే అండ్ నేమ్ అదంతా తీసేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసిన పర్మాలింక్ అంటే ఏంటంటే మీరు చూడొచ్చు. ఫర్ సపోజ్ మన వెబ్సైట్లో ఇక్కడ చూడొచ్చు dmsmarketer.unix.com/terms and conditions అని ఉంది కదా. ఇలా ఉంటే ఏంటంటే చూడటానికి కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. అంతేగాని వేరేగా చాలా పెద్ద ఫర్ సపోజ్ ఇప్పుడు చూడొచ్చు ఇదంతా లేకుండా మనకి జస్ట్ ఓన్లీ ఇదే ఉంటుంది. మనం ఏదైతే పోస్ట్ హెడ్డింగ్ పెడతామో అది మన పర్మాలింక్గా చేంజ్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కస్టమైజేషన్ ఒక ఇంపార్టెంట్ 3 చూసాం కదా. ఫస్ట్ వచ్చేసి థీమ్ ఎలా కస్టమైజ్ చేయాలో చూసాం. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అండ్ లోగో. నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వచ్చే వీడియోలో మిగతా కస్టమైజేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.